Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. క్షమించడం చాలాసార్లు దీని గురించి మాట్లాడాం, కానీ ఇప్పుడు మాట్లాడినా కొత్తగానే ఉంటుంటుంది. క్షమించటం ఎలా, అసలు క్షమించటం వల్ల మనకేంటి ప్రయోజనం అంటారు? ఏమో నేను ఆ చివరి ప్రశ్నతోనే మళ్ళీ స్టార్ట్ చేయాలి. అసలు మనకే ప్రయోజనం. మనకే ప్రయోజనం ఏ విధంగా అంటారు? ఇప్పుడు మనం క్షమిస్తే మనకే ప్రయోజనం తప్ప అవతలవాడికి ఏ ప్రయోజనం ఏముండదు. చాలామంది మనం ఏమనుకుంటామంటే ఎవరినైనా క్షమిస్తే వాడికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయేమో, దేవతలందరూ ఆశీర్వదిస్తారేమో, జీవితంలో ఇక నుంచి ఆనందంగా జీవిస్తాడేమో, అవతల వాడికి దొరికినంత ఆత్మశాంతికి మనకు దొరకదేమో, అసలు ఇంత మేలు చేయాలా అందుకే నేను క్షమించాను అని అనుకుంటుంటాం. కానీ యాక్చువల్ ప్రయోజనం మనకి, వాళ్ళకి కాదు. క్షమించడం అనేది యాక్చువల్ అది మానవునికి ఉన్న అతి గొప్ప గుణాల్లో క్షమించడం ఒకటి. అవును. క్షమాగుణం రావాలంటే ఎందుకు అత్యంత గొప్ప గుణం అంటే, జనరల్గా మనం ఇది చాలా ఈజీ చెప్పడం, కన్నుకు కన్ను కాలుకు కాలు అని. అంటే మీరేం చేస్తే నేను అదే చేస్తాను. ఇది ఎవరినైనా కన్విన్సింగ్గా ఉంటుంది. అంటే ఎవరైనా మీతో మిస్బిహేవ్ చేస్తే నేను మిస్బిహేవ్ చేస్తా, ఎవరైనా కొడితే నేను కొడతా, ఎవరైనా హాని చేస్తే నేను హాని చేస్తా, ఎవరైనా మోసం చేస్తే నేను మోసం చేస్తా. సో నువ్వేమి ప్రత్యేకమైన మనిషివేం కాదు, అవతల వాళ్ళు చేయడం కోసం ఎదురు చూస్తున్నావు తప్ప అవతల వాళ్ళు ఏ తప్పు చేస్తే ఆ తప్పు చేయడానికి సిద్ధంగా ఉన్నావుగా. నేను ఏదైనా చేస్తానంటే గొప్ప గుణం. ఎందుకంటే అవతల వాళ్ళు హాని చేసినా సరే వాళ్లకు హాని చెయ్యాలని అనుకోకపోవడం గొప్ప గుణం. అది కూడా ఎందుకు గొప్ప గుణం అంటే, అసలు మన ఆత్మ ఒప్పుకోదు. ఆత్మ ఒప్పుకోవడం అంటే ఈగో అసలు ఒప్పుకోదు. ఎందుకంటే అవతల వాళ్ళు అవమానం చేసినప్పుడు కానీ, మోసం చేసినప్పుడు కానీ, అన్యాయం చేసినప్పుడు కానీ, బాధ పెట్టినప్పుడు కానీ బాధపడేది ముఖ్యంగా మన ఈగో దెబ్బతింటుంది. దెబ్బతిన్న ఈగో ఆ గాయాన్ని మాన్చడం ఎప్పుడు మానుతుందంటే, సహజంగా మనం అనుకునేది ఎప్పుడు మానుతుందని అనుకుంటామంటే క్షమించినప్పుడేమో కాదు, అవతల వాళ్ళు కూడా ఇదే బాధకు గురైనప్పుడు, అవతల వాళ్ళు కూడా ఇదే హింసకు గురైనప్పుడు, అవతల వాళ్ళు కూడా ఇదే గాయాన్ని భరించినప్పుడు అప్పుడు మనకు తృప్తిగా కలుగుతుంది. ఇది ఈగో పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఆలోచించే తీరు. అంటే మన ఈగో తృప్తి పడతా తప్ప నిజం చెప్పాలంటే ఏ మేలు జరగదు, ఎవరికీ జరగదు. అవతల వాళ్ళకి హాని చేస్తే అవతల వ్యక్తి కూడా బాధపడతాడు. కానీ అవతల వ్యక్తి బాధపడితే మనకు ఆనందం కలుగుతుంది. ఎవరైతే బాధపడ్డాడో ఇది ఒక రకంగా రివెంజ్ మోడేమో అని. రివెంజే. అయితే అందుకే ఇది సాధారణంగా అతి సాధారణమైన వ్యక్తుల యొక్క లక్షణం. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటారు? ఫర్గివ్నెస్ ఏ విధంగా వస్తుంది మనిషికి? మరి అది లేనప్పుడు కష్టం కదా రామ్ సార్. కష్టం. అయితే ఇప్పుడు మనం కొంచెం డీప్గా ఆలోచిస్తాం. అవతల వాళ్ళు మనల్ని బాధ పెట్టినప్పుడు క్షమించాల్సిన పరిస్థితులు మనం ఎందుకు బాధపడతామంటే, నేను ఒక బాధకు గురయ్యాను, నీకు అది తెలియదు. నేను ఎంత లోతుగా గాయానికి గురయ్యానో, ఆ పెయిన్కి గురయ్యానో తెలియాలంటే ఏం చేయాలి? నా బాధ చెప్పనైనా చెప్పాలి, లేదా ఆ బాధ నీకు చూపించనైనా చూపించాలి. అంతే కదా అర్థమైంది. మీకు అర్థం కావాలంటే మీరు అదే బాధపడాలి అనేది మనకు కంక్లూజన్. అదే బాధపడాలంటే ఎట్లా పడతారు? ఎవరు పెడతారు? పెడితే నేనే పెట్టాలి. కాబట్టి నేను క్షమించడంలో ఎందుకు అంత మొగ్గు చూపనంటే, నా బాధను మీరు భరిస్తే తప్ప అప్పుడు మీకు అర్థమైందన్న తృప్తి తప్ప వాస్తవం అది కాదు. ఇంకా మనకు తృప్తి ఎక్కడికి వెళ్తుందంటే, అవతల వాళ్ళు వ్యాపారంలో నష్టపోయి బాధపడి జరుగుతుంది. ఒకరికి అన్యాయం చేస్తే నీకు అది జరుగుతుంది, నీకు ఎంత ఆనందం. అసలు నిజం చెప్పాలంటే నువ్వు ఆనందపడడానికి నీకు ఏ రకమైన చేంజెస్ జీవితంలో జరిగాయి? ఏమీ జరగలేదు. కాబట్టి క్షమాగుణం ఏం చేస్తుందంటే, నెంబర్ 1, మనిషికి మానసిక సంతృప్తి ఎట్లా కలుగుతుందంటే, ఇంతవరకు మీరు మోసిన భారాన్ని దించుకోవడం ద్వారా తృప్తి కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. ఏంటి భారం? నన్ను బాధ పెట్టాడే, అవమానం చేశాడే, నష్టపోయానే, మోసం చేశాడే అనే ఆ భారం ఉందే, ఇక ఆ భారం మీకు తీరాలంటే మీరు అనుకున్న విధంగా అవతల వాళ్ళని కూడా మోసం చేయాలంటే మీరు చెడిపోవాలి. అంతేగా. నాకు హాని చేసిన వాడికి నేను హాని చేయాలంటే నేను చెడిపోతే తప్ప నా ప్రవృత్తితో నేను అవతల వాళ్ళని మోసం చేయాలి. ఆ భారం కంటే నన్ను పెట్టాడు బాధ, ఈ బాధ నుంచి నేను బయటపడాలంటే అవతల వాళ్ళని క్షమించేయడమే ఉత్తమ మార్గం. క్షమించడం అంటే ఏంటి? మీరు పెట్టిన బాధ కానీ,
మీరు చేసిన గాయం కానీ నా మనసులో ఎక్కడా లేదు. పైగా ఆ గాయానికి రిప్రజెంటేటివ్గా మిమ్మల్ని నేను ఎక్కడ చూడను. ఎందుకంటే అట్లా చూడకపోయినప్పటి నుంచే నాకు నిద్ర పడుతుంది. అంటే ఏమని అర్థం, నేను ఎందుకు క్షమించాలంటే కేవలం నా మనశ్శాంతి కోసం, నేను హాయిగా నిద్రపోవడం కోసం ఫస్ట్ క్షమించాలి. రెండోది, నేను నెగిటివ్గా అవతల వ్యక్తి మంచివాడా అవతలవాడు మనల్ని బాధ పెట్టాడు కదా, మంచివాడా చెడ్డవాడా? చెడ్డవాడి కిందే చూస్తాను. చెడ్డవాడి కిందే లేదు. ఇప్పుడు నువ్వు బాధ పెట్టాలని చూస్తున్నావే, నువ్వెవరు? ఆబ్వియస్లీ చెడ్డవాళ్ళమే. కాబట్టి నువ్వు చెడ్డవాడిగా మారాలిగా. మారకుండా నిన్ను కాపాడేది క్షమాగుణం. సో మనం చెడ్డగా ఆలోచించక్కర్లేదు. నీ బుద్ధితో నువ్వు ఆలోచించి నాకు అన్యాయం చేశావు, నా బుద్ధితో నేను ఆలోచన చేసి నీకు అన్యాయం చెయ్యకూడదని అనుకుంటానే, అది నా బుద్ధి. సో ఇది క్షమాగుణం యొక్క లక్షణం. సో ఈ క్షమాగుణాన్ని ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేసామో మనకి మానసిక భారం తొలగిపోతే, ఈ భారాన్ని తీసేసిన తర్వాత స్వచ్ఛమైన మనస్సులో మనకు కావలసిన ఆలోచనలు చేసుకుంటాం. అంటే ఏంటి, ఇతరులను మీరు ప్రేమించాలంటే కొంత స్పేస్ కావాలి, కాబట్టి ఆ ప్రేమకు కొంత స్పేస్ కావాలంటే ద్వేషాన్ని పక్కకు నెట్టాలి. కాబట్టి క్షమాగుణం ద్వారా ద్వేషాన్ని బయటికి పంపించి ప్రేమను మనం ఆహ్వానించవచ్చు. అసలు నాకు మనిషిని చూస్తే, ఇప్పుడు నేను ఇద్దరితో మోసపోయాను, మూడో వ్యక్తిని ప్రేమించాలి. చూసిన ప్రతిసారి నాకేం కనిపిస్తారో అవతల వ్యక్తిలో వీడు మోసమే కనిపిస్తుంటుంది. అంటే ప్రేమించదగిన వ్యక్తి కనిపించినా మోసం అదే రిపీట్ అవుతుంటుంది. అది ఎందుకు, ఇది ఇంకా నేను మోస్తున్నాను కాబట్టి. తీసేస్తే నేను ఉన్నది ఉన్నట్టు చూడగలను, ప్రపంచాన్ని కొత్తగా చూడగలను, ఆశాభావంతో చూడగలను. కాబట్టి క్షమాగుణం అన్నది ఇతరుల కోసం కాదు, మన కోసం చేసేది. చేయడం ద్వారా మీరు మంచివాళ్ళని మీరు అనుకుంటే, మంచివాళ్ళుగా నిలబడిపోవాలనుకుంటే క్షమించడం ఒకటే మార్గం. మీరు క్షమించకపోతే ప్రపంచంలో జరిగే పెద్ద పెద్ద ఉత్పాతాలు ఏమి జరగడం, ఆగిపోవడం ఇట్లాంటివి ఏమి జరగవు. అవతల వ్యక్తికి కూడా జీవితంలో ఏం పెద్ద మార్పులు ఏమి జరగవు, హాయిగానే ఉంటారు. మీరు క్షమించకపోయినా వాళ్ళు బాగానే ఉంటారు. కాబట్టి మీరు బాగుండాలంటే క్షమించడం మంచిది. 17th క్లాస్ అనౌన్స్ చేశారు మీరు. అవునండి. సో ఏ విధంగా ఉండబోతుంది క్లాస్ అని, దాంతోపాటు నేను ఎప్పుడు పర్సనల్గా మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, టీచర్స్కి కూడా అవకాశం కల్పిస్తారా, పిల్లలకే కాకుండా అని ఒకసారి. చాలా మంది టీచర్లు అటెండ్ అయ్యారు, మనం పిలవకున్న టీచర్లే అటెండ్ అయ్యి చదివి ఫీడ్బ్యాక్ ఇచ్చిన చూసాను నేను, సందర్భాలు ఉన్నాయి. సో టీచర్స్కి కానీ, పేరెంట్స్కి కానీ, పిల్లలకి కానీ చాలా ఉపయోగపడతాయి టైం. అంతేకాదు, ఇంకా మనం అనుకున్న ప్రయోజనాల కంటే అతి ఎక్కువ ప్రయోజనాలు పొందిన వాళ్ళు చివరిలో ఫీడ్బ్యాక్ పిల్లలే మాట్లాడి చెప్తారు. సో ఇవన్నీ అనుభవాలు కావాలంటే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన వాళ్ళకి ఈ ప్రయోజనాలన్నీ పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్, వండర్ఫుల్ ఎపిసోడ్. నేను ఇప్పటికీ నా బ్రెయిన్లో అది ఇంకా తిరుగుతూనే ఉంది మీరు చెప్పింది. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే దయచేసి ఈ ఎపిసోడ్ టీచర్స్ చూస్తే స్కూల్స్లో 1-2 సార్లు ప్లే చేసి చూపించండి ఎపిసోడ్ని. ఏ విధంగా చదవాలి, ఏ విధంగా విజువలైజ్ చేయాలి, ఏ విధంగా దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలన్న దానిపైన అవగాహన వస్తుంటుంది పిల్లలకి. దయచేసి స్కూల్స్లో పిల్లలు చూసిన లేదంటే టీచర్స్ చూసిన ఈ ఎపిసోడ్ అందరికీ షేర్ చేయండి. January 17th క్లాస్ జరగబోతుంది. పిల్లలతో పాటు టీచర్స్ కూడా అటెండ్ అయ్యే ఒక మంచి సెషన్ ఇది, దయచేసి మిస్ చేయొద్దు. లేదా స్కూల్స్కి సంబంధించి స్కూల్ కనుక రామ్ గారిని ఇన్వైట్ చేయాలి అనుకున్నా, మా టీమ్ని ఇన్వైట్ చేయాలనుకున్నా, ఖచ్చితంగా మేము క్లాసెస్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రామ్ గారి టీం మీకు పూర్తి వివరాలు ఇస్తారు. అండ్ దాంతోపాటు మీ పిల్లలకి సంబంధించి పర్సనల్ అపాయింట్మెంట్ కనుక తీసుకోవాలి అనుకుంటే, మేము ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, మాకు కన్ఫ్యూజన్ ఉంది పిల్లల విషయంలోని, పేరెంట్స్ ఒకవేళ ఇబ్బంది పడుతున్నా ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కింద స్క్రోల్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దానికి తగ్గ డీటెయిల్స్ కూడా రామ్ గారి టీం మీకు అందిస్తారు. థ్యాంక్ యూ.